అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారు కథల నుంచి అత్తగారు జపాను యాత్ర. ఆ రోజే ప్రప్రథమంగా వైకౌంట్ విమానంలో బొంబాయి నుండి మద్రాసు వచ్చాం. మా వారు నేను ప్రొద్దుటే 7ంటికి బొంబాయిలో బయలుదేరిన వాళ్ళం. 10ంటికల్లా మద్రాసు వచ్చేసాం. ఇంటికొస్తూనే మమ్మల్ని చూసి మా అత్తగారు ఆశ్చర్యపోయారు. తెల్లవారి 6 గంటలకు బొంబాయి నుంచి ఫోనులో మాట్లాడిన మేము 10ంటికల్లా ఇల్లు చేరామంటే ఆవిడ నమ్మలేకపోయింది. ఇంకా అంతకంటే కూడా త్వరగా వచ్చే విమానాలు రాబోతున్నాయని మేము చెప్తే నిజంగానా అంటూ దవడలు నొక్కుకున్నారు. ఆ తర్వాత మేము వచ్చిన ఆ కొత్త విమానం ఎట్లా ఉంటుంది, ఏమిటి మొదలైన విషయాలన్నీ ఒక్కొక్కటి అడిగి తెలుసుకున్నారు మా అత్తగారు. పోనీ నేను ఓసారి ఆ కొత్త విమానంలో రానా ఏమిటే అన్నారు. మా అత్తగారు ఎంతో సరదా పడుతూ వాళ్ళ అబ్బాయి మనవడు ఒక్కసారి గొల్లున నవ్వారు. ఏమిట్రా నవ్వుతారు? ఏం నేను వెళ్ళలేను అనుకుంటున్నారా విమానంలో? వెళ్ళొచ్చు, మళ్ళీ దిగి రావాలిగా అన్నారు మా వారు. ఏం దిగిరాక బేషుగ్గా దిగిరవచ్చు, మీరంతా రాలా? మా సంగతి వేరమ్మా, వయసు వాళ్ళం, పర్వాలేదు, నీకు వయసైపోయింది. విమానంలో కూర్చోగానే సరా విమానం పైకెళ్ళేటప్పుడు ఒక్కోసారి మాకే కడుపులో తిప్పుతుంది. ఎట్లాగూ కడుపులో తిప్పుతుంది? నేనప్పుడే అనుకున్నా. మరి తిప్పకేం చేస్తుంది? గరుడ పక్షిలా అంతెత్తున ఎగురుతుంటే. అది గరుడ పక్షి కంటే చాలా ఎత్తులో వెళ్తుందమ్మా. ఈరోజు మేము వచ్చిన విమానం 18,000 అడుగుల పైన వచ్చింది. ఇంకా ఎత్తుకెళ్ళే పెద్ద విమానాలున్నాయి అని మా వారు చెప్తుంటే మా అత్తగారు హడలిపోయారు. ఓయ్ నాయనోయ్, ఎట్టాగు అన్ని వేల అడుగులే అంటే ఆకాశానికి దగ్గరన్నమాట. ఇహ అంతెత్తున వెళ్ళే విమానం కిందున్న వాళ్ళకేం కనిపిస్తుందిరా? కనిపించదు, మేఘాలపైనే వెళ్తుంది. ఎట్టాగు మరి మన ఇండ్లపైన వెళ్తున్నప్పుడు గరుడు పక్షిలాగా కనిపిస్తుందేంరా అన్నారు సందేహం తీరని మా అత్తగారు. నానమ్మ గరుడ పక్షిని విడిచిపెట్టేటట్టు లేదు నాన్న, పూర్ గరుడ పక్షి అని మా వాడు గరుడ పక్షి మీద జాలి పడుతూ బొంబాయి నుంచి మేం తెచ్చిన బొమ్మలు తీసుకొని మేడ మీదకి వెళ్ళాడు. అసలు విమానం మన ఇండ్ల మీద వెళ్ళే ఎత్తుకు రావడానికి ఇక్కడికి 50 మైళ్ళ ముందు నుంచే కాస్తగా దిగుతూ వస్తుంది అత్తయ్య కిందకి అన్నాను. అసలంత పైకి వెళ్ళమన్నదెవరు? కాస్త మళ్ళీ దిగి రమ్మన్నదెవరు? మన ఇండ్ల మీద వెళ్ళినట్టు శాంతం ఒకే ఎత్తులో వెళ్ళకూడదు అని నన్ను దబాయించారు మా అత్తగారు. ఎట్టాగమ్మా, మన ఇండ్ల మీద వెళ్ళినంత కిందుగానే దారిలో వచ్చే కొండల మీద కూడా వెళ్తే క్లోజ్ అన్నారు మా వారు నవ్వుతూ. మరి అంతెత్తున పోతుంటే మరి కడుపులో తిప్పదట్రా అన్నారు మా అత్తగారు. అబ్బే, బాగా ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఏమీ ఉండదు. కడుపులో తిప్పినా వాంతులైనా ఎక్కేప్పుడు దిగేటప్పుడే. పైకి వెళ్ళిన తర్వాత మన ఇంట్లో సోఫాలో కూర్చున్నట్లుంటుంది. విమానం వెళ్ళేది కూడా మనకు తెలియదు అని మా వారు చెబుతుంటే ఆ అంటూ నోరు తెరుచుకొని విన్నారు మా అత్తగారు. ఒరేయ్, ఏమైనా సరే నా ఊపిరి ఉండంగానే వెళ్ళాలిరా విమానంలో అన్నారు మా అత్తగారు తెగించి. ఆ ఉండే ఊపిరి విమానంలో కూర్చోగానే పోకుండా ఉండాలిగా అన్నారు మా వారు నవ్వుతూ. పోతే పోనీరా, పీడబాయిరి అన్నారు మా అత్తగారు కూడా నవ్వుతూ. పోనీ ఒక పని చేయండత్తా, రేపు మీ అబ్బాయి జపాన్ వెళ్లే ముందు ఢిల్లీ వెళ్తున్నారుగా, మీరు కూడా ఆయన వెంట వెళ్ళిరండి విమానంలో అన్నాను. ఏంరా, నాకు చెప్పలేదే? అయితే జపాన్ వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్ళాలా అన్నారు మా అత్తగారు. అవునమ్మా అన్నారు మా వారు ఏదో ఆలోచిస్తూ. ఢిల్లీ వెళ్ళినప్పుడు దగ్గరే గనక ఆగ్రా నుంచి చలవరాతి బొమ్మలు పట్టుకురండి అన్నాను మా వారితో. ఆ బొమ్మలంతా కొంటూ కూర్చుంటే నేను జపాన్ ఎప్పుడు వెళ్ళేది? సిలోన్ మీదుగా జపాన్ వెళ్ళాలంటే ఆవలెల్లుండికల్లా సిలోన్లో ఉండాలి నేను. సింగపూర్ వెళ్ళేటట్లయితే శుక్రవారం దాకా టైం ఉంది నాకు. మరి ఎప్పుడ్రా ప్రయాణం అన్నారు మా అత్తగారు. రేపేనమ్మా అన్నారు మా వారు పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ. రేపే? మరి నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్లరా? ఈరోజు మీరొచ్చిన కొత్త అకౌంట్ విమానంలో అన్నారు మా అత్తగారు. మా వారు గొల్లున నవ్వుతూ అకౌంట్ విమానం కాదమ్మా, వైకౌంట్ విమానం అన్నారు. మా అత్తగారు తెల్లబోయారు పాపం.
ఆ! ఏదో లేరా ఎత్తుబారం విమానం. ముసల్దానికి నాకేం తెలుసా పేర్లన్నీ. ఏనాడు విన్నాను. అది సరే కానీ మరి విమానంలో వెళ్ళేటప్పుడు మన వెంట సామాన్లు గట్రా తీసుకెళ్ళొచ్చా? అన్నారు మా అత్తగారు. తీసుకెళ్ళొచ్చు కానీ రైల్లో తీసుకెళ్ళేన్ని సామాన్లు తీసుకెళ్ళనివ్వరు అన్నారు మా వారు. అబ్బే! రైల్లో తీసుకెళ్ళినన్ని సామాన్లు ఎందుకురా? మట్టనంగానే తెస్తాలే. నా మడిబట్టలు, ఇసుక్కుంపటి, కాసిని బొగ్గులు, చారెడు బియ్యం పొంగించుకునే కాళహస్తి చిన్న కంచు పప్పు గిన్నె, మడి నీళ్ళ బిందె తప్ప ఊరగాయ జాడీలన్నీ ఇక్కడే పడేస్తాలే. అన్నీ కలిపి ఓ చిన్న గోతాం సామాను అంతే అని మా అత్తగారు చెబుతుంటే మా వారు పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వుతూ సరేలేమ్మా అట్లాగేలే అంటూ మేడ మీదకి వెళ్ళిపోయారు. బొంబాయి నుంచి తెచ్చిన చీరలు, బొమ్మలు వగైరాలు 2 పెట్టెల సామాన్లు మా అత్తగారికి చూపించాను. అన్నీ చూసిన మా అత్తగారు అది సరేనే, విమానంలో ఇన్ని సామాన్లు తెచ్చారే, మరి నా వంట సామాను పట్టదటే అన్నారు. పట్టకేం అంత పెద్ద విమానంలో అన్నాను. ఆ అదే గదా, అబ్బాయికి అంతా ఎగతాలే. వాడి మాటలకేం గాని తెలియకడుగుతా, నా వయసు వాళ్ళెవ్వరూ విమానంలో వెళ్ళరా ఏం అని అడిగారు మా అత్తగారు నన్ను రహస్యంగా. ఎందుకెళ్ళరు? చక్కగా వెళ్తారు. మరి వాడేదో రేపు జపాను వెడతాడంటున్నావుగా, నువ్వు కూడా వాడి వెంట వెళ్ళకూడదు అన్నారు మా అత్తగారు. ఎట్లా వెళ్ళేది అబ్బాయిని వదిలిపెట్టి? రేపు పరీక్షలొస్తున్నాయయ్యే వాడికి అన్నాను దిగులుగా, మా వారి వెంట వెళ్ళలేకపోతున్నందుకు మనసులోనే బాధపడుతూ. ఈ సంవత్సరం పరీక్షకెళ్ళకపోతే పై సంవత్సరం వెళ్తాడులెద్దు. ఇంత పసితనంలోనే పెద్ద చదువులు చదివి వాడేం చెయ్యాలిట అన్నారు మా అత్తగారు మనవణ్ణి వెనకేసుకొస్తూ. ఆ మాట మీ అబ్బాయి ఎదుట అనకండి. పూర్వకాలం వాళ్ళు పిల్లల్ని ఇలాగే చెడగొడతారంటూ ఉపన్యాసం మొదలెడతారు అన్నాను. వాడి ముఖం లేస్తూ వాడికేం తెలుసు, ఒంటరిగా జపాను వెడితే వాడి తిండి తిప్పలు చూసేవాళ్ళెవరుంటారక్కడ? ఎంతైనా పెళ్ళాం పక్కన వెళ్ళినట్లుంటుందా అన్నారు మా అత్తగారు. నాకు నవ్వొచ్చింది. జపాన్లో చాలామంది ఆడవాళ్ళు ఉంటారట. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరి సౌకర్యాలు వాళ్ళే చూస్తారట అన్నాను. ఎట్టాగు అంటూ మా అత్తగారు కీచు కీచుమంటూ నవ్వారు. ఏమేవ్ జాగ్రత్తేవ్ అన్నారు నవ్వుతూనే. అబ్బే, మీ అబ్బాయిని ఎక్కడికైనా నమ్మకంగా పంపించొచ్చులేండి. అక్కడి ఆడవాళ్ళు ఎవరు నాలాగా పొరపాటు పడరు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయి గుణమే మారకుండా ఉండాలి అన్నాను నవ్వుతూ. చీ నోర్మై, వాడట్టాంటి వాడు కాడు, బంగారు తండ్రి. ఇంతకు అక్కడి వాళ్ళు మంచివాళ్ళై ఉండాలి కానీ. మంచివాళ్లే అంటున్నారు. మన దేశంలో లాగే సంసార స్త్రీలంతా భర్త ఏమన్నా అణిగి మణిగి ఉంటారట. ఇంగ్లీషు వాళ్ళలాగా అదేమంటే విడాకులు ఇచ్చుకోరట. అట్లాగా? అయితే అంతా మన ఊర్లాగేనన్నమాట. చూడాల్సిన ఊరే. పోనీ నువ్వు వెళ్ళకపోతే నన్నన్నా పంపవే జపానుకు. అబ్బాయితో కూడా వెళ్ళి చూసొస్తాను అన్నారు. మీరా అన్నాను. నా గొంతులో ఏదో అడ్డుపడ్డట్లయింది. ఏమే, నేను జపాన్ వెళ్ళకూడదా? అబ్బే, వెళ్ళకూడదని ఎవరన్నారు? వెళ్ళొచ్చు. కానీ ఒక్కటే చిక్కు. మీరు వెళ్ళేటట్లయితే కొన్ని నెలల ముందే పాస్పోర్టుకు అప్లై చేసి ఉండాలి. దానికి చాలా గొడవ ఉంది. ఎప్పుడంటే అప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి లేదు. దూరాభారం అన్నాను. అదేమిటే దూరాభారం అంటావు? అదేమి ఇంగ్లాండ్ గనకనా? ఢిల్లీ ఆగ్రా ఉందని, దాని పక్కనే జపాన్ అని అబ్బాయి నీతో చెబుతుంటే విన్నానుగా. అసలు ఇన్నాళ్ళు ఢిల్లీ పక్కనే జపాన్ ఉందని నాకు తెలీదు. తిక్కమొత్తుకోళ్ళు అంటూ పడి పడి నవ్వారు మా అత్తగారు. నేనిట్లా నవ్వేది? ఎట్లా నవ్వకుండా ఉండేది? ఢిల్లీ పక్కనే జపాన్ ఉందని మీ అబ్బాయి అంటుండగా విన్నారా, లేక మీరే అనుకుంటున్నారా అని అడిగాను. నేననుకోవడం ఏమిటే నా తలకాయ? రేపు వాడు ఢిల్లీ వెళ్ళే ముందో ఢిల్లీ నుంచో సిలోపూర్ వెళ్ళాలన్నాడు గదూ. నా మతి పోయింది. సీలోపూర్ ఏమిటి, సింగపూరా అన్నాను నవ్వు ఆపుకుంటూ. అదే అదే, ఇంకో పేరేదో చెప్పాడమ్మా అంటూ తలగొక్కున్నారు మా అత్తగారు. సిలోనా అన్నాను నేను మళ్ళీ. సిలోనా సిలోనా. సిలోనా కాదు, సిలోన్ అన్నాను. ఏదోలే. మరి ఆ ఊళ్ళన్నీ చూడాలంటే కూడా పాస్పోర్టు కావాలంటే అన్నారు మా అత్తగారు. నవ్వు ఆపుకోలేక చచ్చాను. కావాలి అన్నాను. అయితే మరెట్టాగే?
ఎట్టాగోట్లా రేపు వాడితో కూడా నన్ను జపాన్ పంపించే ఏర్పాటు చేయవే అన్నారు నా చేతులు పట్టుకొని మా అత్తగారు. పాపం అనిపించింది. ఒకళ్ళు పంపించడానికి ఏముంది, మీరు అడగండి మీ అబ్బాయిని అన్నాను. అబ్బే, నా మాట వాడికో లక్ష్యమా అన్నారు మా అత్తగారు. మరి నా మాట అంతేగా అన్నాను. అదెట్టాగే, నీ పిచ్చి గాని, ఈ కాలంలో తల్లి మాట ఎవరే ఖాతరు చేస్తారు? నువ్వు కాస్త గట్టిగా చెప్పకపోతే నేను జపాను వెళ్తాననడం వాడింకా ఎగతాళిగానే అనుకుంటున్నాడు అన్నారు మా అత్తగారు. ఏం చెప్పేది? ఈలోపుగా మావారే మళ్ళీ మేడ దిగొచ్చారు. ఆయన్ని చూడగానే నాకు నవ్వు ఆగింది కాదు. అబ్బాయి వచ్చాడు అడగమన్నట్లు మా అత్తగారు నాకు సంజ్ఞ చేస్తూ నా చేతి మీద పొడిచింది. ఏమండి, ఢిల్లీ దగ్గరున్న జపాను కట మీ అమ్మగారిని తీసుకెళ్తారా అన్నాను. ఢిల్లీ దగ్గరుండే జపాన్ ఏమిటి అన్నారు మా వారు. అదేరా ఇందాక నువ్వన్లా, ఢిల్లీ వెళ్ళి ఏకంగా ఆగ్రా మీదుగా జపాన్ ఎడతానని అని మా అత్తగారు అంటుంటే మా వారు నవ్వుతూ వాళ్ళమ్మను కాసేపు ఏడిపించడానికి అవునవును అన్నాను అన్నారు మా వారు. మరింకేం, తిక్కముండని చేసి మరీ ఏడిపిస్తావేమిటే అంటూ నా బుగ్గ పొడిచింది మా అత్తగారు. నా అవస్థ చూసి మా వారు నవ్వారు. మీరేదో సిలోపూర్ వెళ్తారట అన్నాను కోతిలాగా ఊరుకోకుండా. సిలోపూర్ ఏమిటి, సింగపూరు. అదేలేండి, మరి సిలోన్ మాట ఏమిటి? అందుకే రెండూ కలిపి సిలోపూర్ అన్నారు మీ అమ్మగారు షార్ట్కట్లో అన్నాను. మా వారు నవ్వలేక ఆయాసపడిపోయారు. అబ్బా చాలు, చంపకండి. అసలు జపాన్ ఎటెల్లాలో ముందు నేనే మర్చిపోయానిప్పుడు అన్నారు మా వారు. అదేమిట్రా అట్ట మర్చిపోతే ఎట్టాగు? ఆ ఊరెటెల్లాలో బాగా తెలిసిన వాళ్ళని అడిగి జాగ్రత్తగా కనుక్కోరా. ఫలానా చోట దిగుతానని ముందుగానే విమానం తోలే డ్రైవర్తో చెప్పి పెడితే సరి. ఆ ఊరు వచ్చేసరికి చచ్చినట్టు విమానం కిందకి దింపుకొస్తాడు అని మా అత్తగారు చెబుతూ ఉంటే మా వారు మళ్ళీ కడుపుబ్బా నవ్వారు. ఏమిట్రా తిక్కన్నా, అంత చేటు నవ్వుతున్నావు? అది సరే గాని జపాన్ ఇక్కడికి ఎంత దూరం రా అన్నారు మా అత్తగారు. అబ్బే, దగ్గరేనమ్మా, ఢిల్లీ పక్కనేగా అన్నారు నన్ను చూసి నవ్వుతూ. మరి టికెట్ ఎంతరా జపాన్కు? 40 రూపాయల 4 పైసలు. 40 రూపాయలే. అవునులే, మరి ఢిల్లీ దగ్గరాయే మాటలా. పైగా విమానం తోలేవాళ్ళు విపరీతంగా టికెట్ ధర పెంచేసుంటారు, రైలు కంటే ఎక్కువ కావాలంటూ. కాస్త డబ్బున్న వాళ్ళం తెలిస్తే టికెట్టు ధర మరి కాస్త ఎక్కువ చేస్తారేమో కూడా. అది సరే గాని నేను జపాన్ రావాలంటే అదేదో ప్యాసు కావాలంట. ఏమిట్రా అది అన్నారు మా అత్తగారు. అదా, గేట్ ప్యాసు అన్నారు మా వారు నవ్వుతూ. మరి ఆ ప్యాసు లేకుండా రానివ్వరా? ముసల్దాన్నేగా, నాకు కూడా ఎందుకురా ప్యాసు పూసును? నువ్వు చెప్తే వింటారులేరా. ఎట్లాగొట్లా నన్ను కూడా జపాన్ తీసుకెళ్ళరా, చూస్తాను. నువ్వెందుకమ్మా జపాను అన్నారు మా వారు నవ్వుతూ. చూడటానికి రా. ఏం, ఆడవాళ్ళు రాకూడదా ఏం? రాకూడదు. అసలు అక్కడే ఆడవాళ్ళు ఎక్కువై చస్తున్నారు. ఇంకా ఇక్కడి నుంచి కూడా ఎందుకు అన్నారు మా వారు. పోన్లేరా, ఆడవాళ్ళు ఎక్కువ ఉండే ఊరే కలకల్లాడుతూ ఉంటుంది. ఆడది లేని ఇల్లెలాగో ఆడవాళ్ళు లేని దేశం కూడా అంతే. ఏమో నాయనా, చూద్దాం అనుకున్నాను. ఎటు నీ పెళ్ళాం కూడా రావడం లేదు గనక తల్లిని నన్నైనా తీసుకెళ్తే కాస్త వేలకు నీ తిండి తిప్పులు చూసిందాన్నవుతాను. అట్లాగే నేను జపాను చూసొచ్చినట్టు అవుతుంది అని మా అత్తగారు అంటుంటే మా వారు ఇంక నవ్వలేక కుర్చీలో చేరబడ్డారు. ఇంతకు జపాన్కు రైల్లో వెళ్ళాలా, విమానంలోనే వెళ్ళొచ్చా అన్నారు మా అత్తగారు. నీ ఇష్టం అమ్మా, ఎందులోనైనా వెళ్ళొచ్చు. రైల్లో ఎందుకురా, ఎన్నోసార్లు వెళ్ళానుగా. విమానంలోనే ఒకసారి జపాన్ తీసుకెళ్లరా అన్నారు మా అత్తగారు సంబరపడిపోతూ. సర్లే, అట్లాగేలేమ్మా. రేపు ఢిల్లీ వెళ్ళి తర్వాత ఇంటికి రావాల్సిన పనుంది. మళ్ళీ వెళ్ళేటప్పుడు నిన్ను తీసుకెళ్తాలే. ఈలోపుగా నీ వంట సామానంతా గోతానికి వేయించు అన్నారు మా వారు భోజనానికి లేస్తూ. అదెంత వంట సామాన్రా, గోతాంలో వేసి కట్టడం క్షణం పని. ఇంతకు మరి కోడల్ని అబ్బాయిని ఎప్పుడు తీసుకెళ్తావురా జపాన్కు అన్నారు మా అత్తగారు మమ్మల్ని రికమెండ్ చేస్తూ. ఇదిగో, రేపు నువ్వు జపాన్కి వెళ్ళి వస్తూనే వాళ్ళందరినీ తీసుకెళ్తాను, దగ్గరేగా. అదే మరి, ఆ పాటికి పిల్లవాడి పరీక్షలు కూడా అయిపోతాయిలే. మరి నువ్వు కూడా లేవే భోజనానికి అంది మా అత్తగారు లేస్తూ. అబ్బాయి భోంచేశాడా అన్నాను.
ఆహా! వాడు నేను మీరొచ్చే ముందే భోంచేశాం. ఇంతసేపా? మీరే పెందరాల ఓ ముద్ద తినండి అంటూ వంటింటి వైపు వెళ్ళారు. మా అత్తగారు అట్లా లోపలికి వెడుతూనే, ఇదేమిటి మా అమ్మకు జపాన్ వెళ్ళాలనే పిచ్చి పట్టుకుంది అన్నారు మా వారు నవ్వుతూ. అవునండి పాపం. ముఖ్యంగా విమానంలో ప్రయాణం చేయాలని ఆమె చాలా కాలంగా కలవరిస్తోందండి. పోనీ మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళకూడదు అన్నాను చివాట్లు తింటానని తెలిసి. నీకేం మతిగితి పోలేదు గదా! అన్నీ తెలిసి ఉండి నువ్వు కూడా మా అమ్మలాగా అడుగుతున్నావేంటి? అన్నారు మా వారు నా మీద కోప్పడుతూ. మరి పాపం ఆమెను తీసుకెళ్తానంటూ అబద్ధాలెందుకు చెప్పారు? నిజంగానే జపాను మన ఇంటి వెనకాల ఉందనుకుంటోందావిడ. ఆమె అట్లా అనుకోవడమే మనకు క్షేమం. ఎందుకంటావా? జపాన్ ఎక్కడుందో ఎంత దూరంలో ఉందో తెలిస్తే ముందు నన్ను వెళ్ళొద్దంటుంది. ఆమెకు తెలియనంత వరకు మనం అదృష్టవంతులం. మనవాడు పుసుక్కున చెప్పేస్తాడేమో కాస్త చూడు. నేను వెళ్ళిందాకా జపాను ఢిల్లీ దగ్గరే అంటూ ఉండు అన్నారు. మరి ఆవిడొస్తానంటున్నారే మీతో కూడా? రేపటికి తప్పించుకున్నాగా. అట్లాగే జపాన్ వెళ్ళే రోజు ఇలాగే ఆలోచిద్దాంలే అని మా వారు అంటుండగానే భోజనానికి కేకేశారు మా అత్తగారు. ఆ రోజు అర్ధరాత్రి పూట మా వారు నేను కంగారు పడుతూ లేచాం. పక్క గదిలో మనవడి మంచం పక్కన పరుపేసుకుని పడుకున్న మా అత్తగారు గోలగోలగా కేకలేస్తూ ఏడుస్తోంది నిద్దట్లో. మాకంటే ముందే మా వాడు లేచి నానమ్మ నానమ్మ అంటూ తట్టి లేపుతున్నాడు. ఇంకా ఏడుస్తూనే ఉంది. మా వారు వెళ్ళి ఆపలంగా వాళ్ళ అమ్మను లేవదీసి కూర్చోబెట్టారు. అమ్మా అమ్మా ఏమైంది? ఎందుకట్లా కలవరించావు? అంటూ వాళ్ళమ్మ భుజం పట్టి కుదిపారు. అప్పటికి గాని మా అత్తగారు ఈ లోకంలోకి వచ్చి పడ్డారు కారు. ఓసారి మా ముగ్గురిని ఎగాదిగా చూసి కళ్ళు నిలుపుకుంటూ చీచి వెధవ కల అన్నారు మా అత్తగారు ముఖం తుడుచుకుంటూ. ఏం కలొచ్చింది నానమ్మ? రాత్రి నీకు టార్జాన్ కామిక్స్ చదివి వినిపించానే, అందులో టార్జాన్తో పోట్లాడిన సింహం ఏమన్నా కల్లోకొచ్చిందా అన్నాడు మా వాడు. వాడికొచ్చిన కలల్లాగానే వాళ్ళ నాన్నమ్మకు కూడా వచ్చిందేమో అనుకుంటూ. అబ్బే లేదురా, పగలంతా జపాను జపాను అంటూ మాట్లాడుకున్నాం గదూ. నేనొక్కతినే విమానంలో కూర్చొని జపాన్ వెడుతున్నట్టే కల. ఎవరు? నానమ్మే జపానే వెళ్ళడమే. కంగ్రాచ్యులేషన్స్ నానమ్మ, కంగ్రాచ్యులేషన్స్ అంటూ మా వాడు చప్పట్లు కొట్టి నవ్వుతూ వాళ్ళ నాన్నమ్మకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నువ్వుండు నాన్న, అది సరేనమ్మా. విమానంలో వెళ్ళడం నీకు ఇష్టమేగా, మరి కేకలేస్తూ ఎందుకు ఏడ్చావు అన్నారు మా వారు. అదా, నే వెళ్ళే విమానానికి ఎదురుగుండా ఇంకో విమానం వచ్చిందిరా. అది ఇది ఒక్కసారిగా ఢీ కొట్టడం ఏమిటి, కూర్చున్న కుర్చీతో సహా నేను బోర్ల పడ్డం ఏమిటి. ఓర్ నాయనో, తలుచుకుంటేనే భయంగా ఉందిరా. అంతెత్తు నుంచి నేను కూర్చున్న విమానం రెక్కలు తెగిపోయి జటాయువులా ఒక్కసారిగా కింద పడ్డాదిరా. ఇహ చచ్చిపోతున్నాననే అనుకుని అట్లా కేకలేసి ఏడ్చారా అని మా అత్తగారు చెప్తుంటే మా వాడు పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వుతూ, నాన్నమ్మ ఇంతవరకు ఒక్కసారి కూడా ప్లేన్ ఎక్కలేదు, ఇంతలోకే ప్లేన్ క్రాష్. వాట్ ఏ వండర్ఫుల్ డ్రీమ్ నానమ్మ అన్నాడు. మరిక విమానంలో ఎక్కవన్నమాటేగా అమ్మ అన్నారు మా వారు. ఈ దెబ్బతోనైనా వాళ్ళమ్మ విమానంలో జపాన్ వస్తాననడం మానేస్తుందేమోనన్న ఆశతో. ఆ సింగినాదంరా, ఏంటో కల్లో వచ్చింది ఇల్లో కూడా జరుగుతుందా ఏంటి? అయినా ఎదురు విమానాలు రాకుండా కాస్త జాగ్రత్తగా చూసుకుని వెళ్తే సరి అన్నారు మా అత్తగారు నిర్లక్ష్యంగా చప్పరిస్తూ. ఇంకేం మాట్లాడతాం? మా వారు తెల్లబోయి నా వైపు చూశారు. నాకు నవ్వొచ్చింది. సరే ఇక వెళ్ళి పడుకోండర్రా పాపం, అనవసరంగా మిమ్మల్ని అందరినీ నిద్ర లేపేశాను తిక్కముండని అంటూ నవ్వారు మా అత్తగారు. నాన్నమ్మ గోస్ టు జపాన్ అని ఒక పిక్చర్ తీయాలి నాన్న అంటూ మా వాడు అల్లరి మొదలెట్టాడు. చాల్లే పడుకోరా తిక్కన్న, పొద్దున్నే లేచి ప్రైవేటు మాస్టర్ ఇంటికి వెళ్ళాలా ఉంది అంటూ మంచినీళ్ళు తాగడానికి లేచారు మా అత్తగారు. అర్ధరాత్రి ఒకసారి మెలకు వస్తే మళ్ళీ ఓ పలంగా నిద్ర పట్టడం కష్టం. అందుకు తగినట్టే మా అత్తగారి కల నన్ను హడలుగొట్టింది. తెల్లవారి మా వారు ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారే అని మనసులో బిక్కు బిక్కు మండం మొదలెట్టింది. ఆ రాత్రంతా భయంతోనూ దిగులుతోనూ కంటి మీద కునుకు లేకుండా చేసింది అత్తగారి కల. తెల్లవారి ఢిల్లీ వెళ్ళే ప్లేనుకు బయలుదేరారు మా వారు. ఎదురుగా వచ్చే విమానాల్ని కాస్త జాగ్రత్తగా చూసి పక్కకు తప్పుకొని వెళ్ళమని ఆ విమానం తోలే డ్రైవర్తో చెప్పరా అంటూ కొడుక్కు భద్రం చెప్పింది మా అత్తగారు.
విమానం తోలడం ఏమిటి నానమ్మ, అదేం జట్కా అనుకున్నావా తోలడానికి అంటూ మా వాడు విరగబడి నవ్వుతుంటే మా వారు కూడా నవ్వుతూ వెళ్ళి కారులో కూర్చున్నారు. ఢిల్లీ వెళ్ళి వచ్చిన మర్నాడే జపాన్ బయలుదేరారు మా వారు. మరి నా మాటేమిట్రా అన్నారు. పాతగోతానికి వంట సామాను మడిబట్టలు వేసి మూతి కట్టిపెట్టి సిద్ధంగా ఉన్న మా అత్తగారు. మా వారు చిక్కుల్లో పడ్డారనుకున్నాను. ఇదిగో నేను వెళ్ళి పంపిస్తానమ్మా విమానం. ఇప్పుడు నేను వెళ్ళే విమానంలో బొత్తిగా చోటు లేదని నాకు మాత్రం ఒక టికెట్ ఇచ్చారు అంటూ తప్పుకున్నారు దొంగ. మా అత్తగారు పాపం నిజమేనని నమ్మింది. మరి ఒంటరిగా ఎడ్డారా విమానంలో రావడం అన్నారు కాస్త దిగులుగా మా అత్తగారు. మొన్న రాత్రి కల్లో వెళ్ళావు కదమ్మా ఒంటరిగా విమానంలో అన్నారు మా వారు నవ్వుతూ. చీచి, పీడకల అట్టా ఎందుకు జరుగుతుందిలే అంటూ తనకొచ్చిన పీడకల తలుచుకొని భయపడిపోయారు మా అత్తగారు. మరి ఎట్టారా నే రావడం అన్నారు మా అత్తగారు. ఏముందమ్మా, ఇక్కడ విమానంలో కూర్చుంటే జపాన్లో దిగడమే, దగ్గరేగా, పైగా విమానంలో చాలామంది మనుషులుంటారులే అన్నారు మా వారు నా వైపు చూసి నవ్వుతూ. అయితే ఇంకే అన్నారు కొడుకు మాటలకు తృప్తిపడ్డ మా అత్తగారు. అయితే మరి నాయనమ్మను తీసుకెళ్ళడం లేదా నాన్న అంటూ వచ్చాడు లోపల నుంచి మా వాడు. ఇదిగో నేను జపాన్లో దిగి ఆ విమానం అట్లాగే పంపించేస్తారా నాన్నమ్మ కోసం. అరే రే, నాన్నమ్మ క్వీన్ మేరీలాగా స్పెషల్ విమానంలో వెళ్తుందన్నమాట. వెళ్ళకేమ్రా, రేపు నువ్వు పెద్దోడువైనాక నా కోసం స్పెషల్ విమానం కొంటావేమో, ఎవరు చూశారు అంటూ మనవడి బుగ్గలు సాగదీసి ముద్దు పెట్టుకుంది మా అత్తగారు. నేను పెద్దవాడిని అయిందాకా ఎందుకు నాన్నమ్మ, ఇందా నీకోసం ఇప్పుడే స్పెషల్ విమానం ప్రజెంట్గా ఇస్తున్నా తీసుకో అంటూ జోబులో నుంచి ఆడుకునే విమానం ఒకటి తీసి వాళ్ళ నాన్నమ్మ చేతిలో పెట్టాడు. ఓరి తిక్కన్నా, ఇందులో ఎట్టారా వెళ్ళేది అంటూ పడి పడి నవ్వారు మా అత్తగారు. మరి టైం అయ్యింది, రా బయలుదేరదాం అంటూ లేచారు మా వారు కారు దగ్గరికి వెళ్ళడానికి. నేను రెడీ నాన్న అంటూ మా వాడు వాళ్ళ నాన్న వెనకాలే బయలుదేరాడు. అదేమిట్రా, పిల్లాడిని కూడా తీసుకెళ్తున్నావా జపాన్కు అన్నారు మా అత్తగారు ఆశ్చర్యంగా. అవును నాన్నమ్మ, నాన్నతోనే వెళ్తున్నా. మళ్ళీ రేపు నీ కోసం స్పెషల్ విమానం పంపుతాడుగా నాన్న, అందులో తిరిగి వచ్చేస్తాలే. వెళ్ళొస్తా నాన్నమ్మ, టాటా చీరియో అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు వాళ్ళ నాన్నమ్మను ఏడిపిస్తూ. నిజమేనా ఏమిట్రా అంటూ కంగారు పడ్డారు మా అత్తగారు. అబ్బే లేదమ్మా, నన్ను విమానం ఎక్కించి వాడొచ్చేస్తాడు, అందాక తీసుకెళ్తున్నా అంతే అంటూ మా వారు వెళ్ళి కారులో కూర్చున్నారు. మా వారు జపాన్ వెళ్ళిన వారం రోజుల తర్వాత ఒకరోజు రాత్రి మళ్ళీ మా అత్తగారికి కలొచ్చింది. ఆమెకు కాస్త దగ్గరలో పడుకున్న నేను ఉలిక్కిపడి లేచాను. నిద్దట్లో మా అత్తగారు పకపక నవ్వుతున్నారు. అత్తా అత్తా అంటూ తట్టి లేపాను. చివాల్న లేచి కళ్ళు నిలుపుకుంటూ నన్ను చూశారు. ఈసారి మా వాడు నిద్ర లేవలా, మంచివేళ. ఏమిటత్తా నవ్వుతున్నారు నిద్దట్లో, మళ్ళీ ఏదైనా కలొచ్చిందా అని అడిగాను. మళ్ళీ ఆ జపాను కల్లో వచ్చింది అన్నారు మా అత్తగారు ఆవలిస్తూ. అయితే ఈసారి కల్లో జపాను వెళ్ళారన్నమాట. ఎట్లా ఉందత్తా జపాను? నా ముఖం, నేను ఎప్పుడైనా చూశాను గనుకనా, నేనిప్పుడు కల్లో చూసిన జపాను మన కావలి దగ్గర చాకలి చెర్లలా ఉంది. చిన్న ఊరే, మనుషులు మాత్రం మనం ఆ బెంగళూరు నుంచి తెచ్చిన జపాను బొమ్మల్లాగే ఉన్నారు. మరి ఎందుకట్లా పక్కపక్క నవ్వారు అన్నాను. అదా అంటూ మళ్ళీ నవ్వడం మొదలెట్టారు. ఆ జపాన్ వాళ్ళంతా గోచి పెట్టి చీర కట్టుకున్న నన్ను విచిత్రంగా చూడడం మొదలెట్టారే. అందులో కొందరు ఆడవాళ్ళు కుర్ర కుంకలు నా గోచి పట్టి లాగి గోల చేయడం చూసి నవ్వొచ్చింది. ఏమిటో కళ. నిజంగానే రేపు నేను జపాన్ వెళ్తే నా గోచి చూసి అక్కడ వాళ్ళంతా నవ్వుతారో ఏమో. ఏం గోలో అన్నారు మా అత్తగారు. ఏం నవ్వర్లేండి, అక్కడి వాళ్ళంతా ఒంటి నిండా వదులొదులుగా తగిలించుకునే లంబాడీ బట్టలు చూస్తే మనకు నవ్వొస్తుండ్లా అన్నాను మా అత్తగారి గోచిని సమర్థిస్తూ. అవునే, అదేమిటే, ఆ జపాన్ బొమ్మల్లో ఉండే ఆడవాళ్ళంతా నడ్డి మీద పరుపు చుట్టల్లాంటివేవో తగిలించుకున్నారు అన్నారు మా అత్తగారు. ఆ పరుపు చుట్ట బహుశా వాళ్లకు మీ గోచీ లాంటిదై ఉంటుందత్తా అన్నాను ఏం చెప్పాలో తెలియక. అంతే అంతే, అది వాళ్ళ దేశపు గోచి. అది సరే గాని ఆ అబ్బాయి విమానం ఎప్పుడు పంపుతాడే? ఇట్టా దిగి అట్ట పంపుతానన్నాడే, మరి నిన్నంతా రాలేదు విమానం? నా గుండె గతుక్కుమంది. తను సింగపూర్ వెళ్ళి జాబు వ్రాసిందాకా వాళ్ళమ్మకు నిజం చెప్పొద్దన్నారు మా వారు
భయపడుతుందని. పంపుతారు, రేపో ఎల్లుండో, వర్షాకాలం గదూ, మధ్య మధ్య ఆగుతూ వస్తుంది విమానం అంటూ మెల్లిగా వెళ్ళి పడుకున్నాను. అట్లాగా, సరేలే కానీ తొందరేముంది అంటూ మా అత్తగారు కూడా పడుకున్నారు. తెల్లవారిన తర్వాత మా వాడు మొదలెట్టాడు అల్లరి. నాన్నమ్మ కోసం నాన్న ఇంకా స్పెషల్ విమానం పంపలేదే అంటూ. పంపుతాడు లేరా, వర్షాకాలం కదూ, జోర్న వర్షం కురుస్తుంటే మరి ఆకాశంలో విమానం తోలేవాడికి కళ్ళు కనిపించొద్దు. వర్షం వస్తే రోడ్లో వెళ్ళే కార్లే కనిపించవు, ఇంకా మేఘాల్లో వెళ్ళేవాడికి దోవేం కనిపిస్తుంది. వర్షాలు తగ్గాక పంపుతాడేమోలే అని మా అత్తగారు అంటుంటే, అయ్యయ్యో నాన్నమ్మ నిజంగానే నమ్మిందమ్మా అంటూ విరగబడి నవ్వాడు మావాడు. వాళ్ళ నాన్నమ్మకు చెప్పొద్దని సంజ్ఞ చేసి చెప్పాను మా వాడికి. కానీ వాడా మాట అని నవ్వడం చూసి మా అత్తగారు పసికట్టేశారు. అదేమిటేవ్, అందరూ కలిసి నన్ను ఆడించడం లేదు కదా, అబ్బాయి నిజంగానే విమానం పంపడా ఏ? నేను జవాబు చెప్పేలోగానే మళ్ళీ మా వాడు పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వుతూ, విమానం పంపడం ఏమిటి నానమ్మా, రోజూ వస్తున్నాయిగా విమానాలు. అట్టాగా, అయితే అదంతా ఎగతాళి కన్న మాటేనా? ఓరిని ఇంట వానగురవా, నేను నిజమేననుకున్నా తిక్కముండని. అయితే రోజు రైళ్ల మాదిరిగానే విమానాలు జపాన్కి వెళ్తూ వస్తూ ఉంటాయన్నమాట. రోజు వెళ్ళవులే, వారానికోసారి 2 సార్లు వెళ్తాయి. అది నేరుగా జపాన్ వెళ్ళడం లేదు. ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్ళాలి, ఆ తర్వాత బ్యాంకాక్ వెళ్ళాలి, ఆ తర్వాత హాంకాంగ్ వెళ్ళాలి, ఆ తర్వాతనే జపాన్ వెళ్ళాలి. ఏమనుకున్నావు మై డియర్ నాన్నమ్మ, జపాను ఇక్కడుందనుకున్నావా అంటూ మా వాడు అమెరికన్ స్టైల్లో నవ్వాడు. మా వాడు చెప్పిందంతా విన్న మా అత్తగారికి నోటమాట రాలేదు. ఎట్లాగూ, అయితే అది మన దేశంలో ఉన్న ఊరు కాదన్నమాట. అవును కానీ ఇక్కడికి ఎంత దూరం రా జపాను? నియర్లీ 3000 మైల్స్ నాన్నమ్మ. ఇంగ్లీష్లో చెప్తే నాకేం తెలుస్తుందిరా. మరి నన్నేం చేయమంటావు నాన్నమ్మ, నీకు ఇంగ్లీష్ ఎట్లాగో నాకు తెలుగు అట్లాగే. 3000 మైల్స్ అంటే 3000 మైళ్ళు కదమ్మా అని నన్ను అడిగాడు మా వాడు. ఏమిటి 3000 మైళ్ళే? ఓరి నాయనో, అయితే ఇప్పుడు మీ నాన్న అంత దూరం వెళ్ళాడన్నమాట అన్నారు మా అత్తగారు గుడ్లు తేలేసి. అవును నాన్నమ్మ, రేపు నువ్వు కూడా వెళ్తావుగా నాన్న పంపించే స్పెషల్ విమానంలో అంటూ మా వాడు నవ్వాడు. ఇంకా నా తలకాయ, నేనేం వెడతానంత దూరం. జపాన్ అంటే ఏదో మన దేశంలో ఊరే అనుకున్నా, నాకేం తెలుసు అది ఇంగ్లాండ్ లాగా ఇంకో దేశమని. ఇంతకు ఆ జపాన్ పోవడానికి టికెట్ ఎంతరా? కొన్ని వేల రూపాయలు అవుతుంది. ఓహోయ్ నాయనో, 1000 రూపాయలే? ఓసి మీ ఎగతాళి దొంగలదోలా, మొగుడు పెళ్ళం కలిసి ఎంత నాటకం ఆడారే. ఇప్పుడు నా మనవడు చెప్పకుండా ఉంటే నా గతేమిటి? జపాను ఢిల్లీ దగ్గరనంటిరి, టికెట్టు 40 రూపాయలేనంటిరి. ఓ బ్యూటీ బ్యూటీ అంటూ మా వాడు కుర్చీలోంచి కిందకి దూకి పడి పడి నవ్వడం మొదలెట్టాడు. ఉక్రోషం వచ్చిన మా అత్తగారు మనవడి వీపు మీద ముద్దుగా ఒకటిచ్చి, దొంగబడవా, అప్పుడే చెప్పి ఉండకూడదు, ముగ్గురు కలిసి ముసల్దాని చెవులకు తాటాకులు కడతారా అన్నారు. నాన్నమ్మ, నేనేం అబద్ధాలు చెప్పలా, నాన్నే నిన్ను ఏడిపించాడు. పోనీ మీ అమ్మైనా నిజం చెప్పొచ్చుగా. అసలు వాడింత దూరాభారం పెడతాడని తెలిస్తే వాడిని వెళ్ళనిచ్చేదాన్నే కాదంట అన్నారు మా అత్తగారు విచారపడుతూ. అందుకనే మీ అబ్బాయి మీతో నిజం చెప్పలేదు, నన్ను చెప్పనివ్వలేదు అని నేను అంటుండగానే పోస్ట్ అంటూ బయట నుంచి కేకేశాడు పోస్ట్ మ్యాన్. నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చింటుందమ్మా అంటూ పరుగు తీశాడు మావాడు. అవునమ్మా, నాన్న దగ్గర నుంచే అంటూ మావాడు సంతోషంతో ఎగురుకుంటూ వచ్చాడు. చూసావా నాన్నమ్మ, జపాన్ వాళ్ళ పోస్ట్ కవర్లు ఎట్లా ఉంటాయో అంటూ ఒట్టి కవరు వాళ్ళ నాన్నమ్మకిచ్చి లెటరు నాకు ఇచ్చాడు. మా వారు క్షేమంగా జపాన్ చేరినట్లు వ్రాశాడు. టోక్యో నుంచి భయపడుతుందని వాళ్ళ అమ్మతో అబద్ధం చెప్పినందుకు క్షమించమని కోరారు వాళ్ళ అమ్మను. జపాన్ నుంచి వచ్చేటప్పుడు కొడుకు బొమ్మలు, వాళ్ళ అమ్మకు కీ ఇస్తే వెళ్ళే విమానం తీసుకొస్తానని వ్రాశారు. అది వింటూనే మా వాడు వాళ్ళ నాన్నమ్మను గోల చేయడం మొదలెట్టాడు. భలే భలే నాన్నమ్మ, నువ్వు జపాన్ వెళ్ళకపోయినా నాన్న నీకు జపాన్ నుంచి స్పెషల్ విమానం కొనుక్కొస్తున్నాడు అంటూ చప్పట్లు కొట్టాడు. ఊరుకోరా తిక్కన్నా, పిల్లవాడి క్షేమం తెలిసింది నాకంతే చాలు, నాకే విమానం అక్కర్లేదు. మీ నాన్న తిరిగి చల్లగా ఇల్లు చేరితే
నేను విమానం ఎక్కి జపాన్ యాత్ర వెళ్ళినంత పుణ్యం అంటూ కొడుకు క్షేమంగా తిరిగి రావాలని తిరుపతి వెంకన్నకు వెంటనే ఒక ముడుపు కట్టేశారు మా అత్తగారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.